నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నామములో దేవుడు ప్రేమించి ఆయన కనికరంలో జ్ఞాపకం చేసుకొని ఆయన ఇచ్చిన కాపుదల కొరకు, ఆయన ఇచ్చిన విడుదల కొరకు, ఆయన ఇచ్చిన సంతోషం కొరకు మరొక్కసారి దేవుని సన్నిధిలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని విషయములను మనం ఈ రాత్రి కాలంలో ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే సంవత్సరము మొదలు నుంచి ఈ 365 రోజులు దేవుడు మనలను ఎలాగూ కాపాడినది, ఎలాగున తప్పించినది, ఎన్ని మేలులు చేసినది, ఎన్ని ఉపకారములు చేసినది మరొక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని ఆయనకి నిండారుగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము దేవుని పిల్లలారు. అయితే పరిశుద్ధుడును ప్రవక్తయునైన ఇర్మియా గారు రాసిన ఇర్మియా గ్రంథములో నుండి 32వ అధ్యాయము 26వ వచనమును ఒక పర్యాయం మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రవక్తయునైన ఇర్మియా గారు రాసిన ఇర్మియా గ్రంథములో నుండి 32వ అధ్యాయము 26వ వచనమును మనము జ్ఞాపకం చేసుకుందాం. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా ఉండునా. చాలమ్మా. దేవుని పిల్లరా, ఈ రాత్రి కాలంలో దేవుడు తాను ప్రేమించిన బిడలముగా మనమున్నాము కనుక ఆయన తప్పించిన విడిపించిన వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొనడానికి కూడుకొని ఉన్నాము, చేరి ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గారు చెప్తా ఉన్నారు. ఏమని అంటే, దేవుని వాక్కు ఇర్మియా గారికి ప్రత్యక్షమై సెలవిస్తూ ఉన్న లేఖన భాగమును మనం చదువుతూ ఉన్నాం. ఆయనే స్వయంగా అంటూ ఉన్నారు కదా, నేను యెహోవాను. దేవుడే స్వయంగా మాట్లాడుతూ నేను యెహోవాను అంటూ సర్వ శరీరులకు దేవుడును, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడును నాకు అసాధ్యమైనదేదైనా ఉండునా అంటూ ఉన్నారు. అంటే రాత్రి కాలంలో దేవుని పిల్లరా, అసాధ్యమైన విషయములు మన పక్షమున దేవుడు చేసినట్లుగా మాట్లాడుతూ, అందుకే ఆయన అంటూ ఉన్నారు, నేను సర్వ శరీరులకు దేవుడును. అయితే ఈ రాత్రిలో ఈ లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలను మనము ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ తండ్రి సహాయంను కోరుకుంటూ కనులు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని లేఖన భాగంలో మనము ధ్యానం చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పాదములకు నమస్కారములు. నైనా సంవత్సరము ఆది నుండి నైనా మా తండ్రి సంవత్సరము చివరి గడియలలో 2023వ సంవత్సరం చివరి గడియల్లో మా ప్రభువా చూడలేక ఉండలేక లోకమును విడిచి వెళ్ళిన వారు, కాలం చేస్తున్న వారు చాలామంది ఉన్నారయ్యా. కానీ మమ్మైతే మా ప్రభువా క్షేమముగా ఉంచావు, ఆరోగ్యముగా ఉంచావు. మరి ముఖ్యముగా నాయనా క్రొత్త సంవత్సరమును చూపించడానికి మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నావు. సిద్ధపరచు ఈ గడియలలో మా ప్రభువా అయ్యా, మీ ఆశీర్వాదము కోరుకుంటూ మీ మేలులు తలంచుకుంటూ నాయనా మీకు నమస్కారం. మీరు ఇవ్వబోతూ ఉన్న ప్రతి ఆశీర్వాదము కొరకు ఎదురు చూస్తూ కూడుకొని ఉన్నాము తండ్రి. మీరిచ్చిన సంఘమును బట్టి స్తోత్రములు, మీరిచ్చిన ప్రారంభ ప్రార్థనను బట్టి స్తోత్రములు, మీరిచ్చిన దైవ సన్నిధిని బట్టి స్తోత్రములు. నాయనా పరిశుద్ధులైన వారిని, నీతిమంతులైన వారిని మీరు తోడుకుని వచ్చినందుకు స్తోత్రములు. మహిమ దేవదూతలైన వారిని మీరు తీసుకుని వచ్చినందుకు స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములో నుంచి మాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడినందుకు స్తోత్రములు.
ఈ విషయములను మా తండ్రి మాకు చూపించబోతూ ఉన్నారు. మీకు స్తోత్రములు నాయన. మా మధ్యలోనికి ఇర్మియా ప్రవక్త గారిని మీరు తీసుకొచ్చినందుకు స్తోత్రములు. నేను అని మాట్లాడుతూ, నేనే యెహోవాను అని మాట్లాడుతూ, సర్వ శరీరులకు నేను దేవుడును అని మీరు మాట్లాడుతూ ఉంటే ఆ సర్వ శరీరులో మేము ఉన్నాము ప్రభువా. అందుకే కూడుకొని ఉన్నామయ్యా. మా పక్షమున అసాధ్యమైన కార్యములన్నిటినీ సాధ్యము చేసిన దేవుడు కనుక నాయన మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ లేఖన భాగములో నుంచి కొన్ని విషయములు, మీ అద్భుతములు, ఆశ్చర్యములు, మీ కార్యములు నాయన గ్రహించటానికి, తెలుసుకునడానికి మీరే మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉంచి నడిపించి నూతన సంవత్సర ఆశీర్వాదములకు మమ్మల్ని యోగ్యులను చేసి దీవించి పంపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవాదేవుడు ఈ రాత్రి కాలంలో క్రొత్త సంవత్సరమునకు సమీపముగా ఉన్న ఈ గడియలలో మనతో మాట్లాడబోతూ ఉన్న కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు తాను ప్రేమించి అంటూ ఉన్నారు కదా, నేను యెహోవాను, సర్వ శరీరులకు నేను దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని మాట్లాడుతూ, అసాధ్యమైన కార్యములు చేయగలిగిన శక్తిమంతుడు అని అర్థమవుతా ఉన్నది. అయితే దేవుడు చేసిన శక్తి కలిగిన కార్యములను మనం ఒకసారి చూద్దామమ్మా. పరిశుద్ధ గ్రంథములో నుంచి పరిశుద్ధుడును దైవజనుడును అయిన ప్రవక్తయునైన మోషే గారు రాసిన నిర్గమకాండములో నుంచి కొన్ని విషయాలను మనము ధ్యానము చేసుకున్నాం. ఒక లేఖన భాగంలో నుంచి దేవుడు ఎలాంటి కార్యము చేస్తారో మనము చూద్దామమ్మా. పరిశుద్ధుడును దైవజనుడైన ప్రవక్త అయిన మోషే గారు రాసిన నిర్గమకాండము 14వ అధ్యాయము ఒక పర్యాయం మనం 13వ వచనమును చదువుకుందామమ్మా. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. చాలమ్మ. దేవుని పిల్లారు, ఈ రాత్రి కాలంలో ఇక్కడ దేవుడు చెప్పిన ప్రకారము ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే దైవజనుడైన మోషే గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాత్రిలో పరిశుద్ధులను నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. ఆశీర్వాద గడియల్లో ఉన్న మనము, శుభకరమైన గడియల్లో ఉన్న మనము, నూతన సంవత్సరాన్ని చూడడానికి సిద్ధపడుతూ ఉన్న మనతో ఆయన దైవజనుడైన మోషే గారు మాట్లాడుతూ భయపడకూడి అంటూ. దేనికి భయము? ఎందుకు భయము అంటే గత సంవత్సరం అంతా మన మీదికి వచ్చిన శోధనలను బట్టి, కష్టములను బట్టి, నష్టములను బట్టి, మరి ముఖ్యముగా మన మీద పొంచి ఉన్న కీడులను బట్టి, గండములను బట్టి, శోధనలను బట్టి, మనము ఉన్న పరిస్థితులన్నిటిని బట్టి భయపడిన వారముగా ఉన్నాము. ఆ భయపడినా కూడా ఆయా సమయాల్లో దేవుని యొక్క సహాయం మనకు అందిస్తూ వాటన్నిటి నుండి తప్పింపబడి వాటన్నిటిని నెట్టివేసి దేవుడిచ్చిన క్షేమంతో మనము నూతన సంవత్సరమును చూడడానికి సిద్ధపడుతూ ఉన్నాం. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, భయపడకుడి అంటూ యెహోవా మీకు నేడు అని రాయబడింది. ఎవరికి అంట? యెహోవా చదువుచున్న మనకి, వినుచున్న మనకి నేడు కలుగచేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి అని రాయబడేవాడు. అయితే అక్కడున్న సన్నివేశమును ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఆ సందర్భంలో, ఆ సమయంలో ఉన్న మన పితరులైన ఇశ్రాయేలు ఎలా ఉన్నారో, ఎందుకు మోషే గారు భయపడకుండా ఊరకనే ఉండండి, మీ పక్షాన ఆయన యుద్ధం చేయబోతున్నాడు అని మాట్లాడతాం. అక్కడున్న సందర్భమును ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తానమ్మా.
ఆ సందర్భంలో ఉన్నారు మన పితరులైన ఇశ్రాయేలీలు. ఉన్న ఇశ్రాయేల్ని దేవుడు విడిపించడానికి బానిసత్వంలో ఫరో రాజు గారి కింద బానిసత్వం చేస్తూ ఇటుకలు నిర్మాణం చేస్తూ ఇటుకలను తయారు చేస్తూ అక్కడ పని చేస్తూ ఉన్న ఆ సందర్భంలో దేవుణ్ణి ఆరాధించటానికి పూజించటానికి ఏం చేశారంట, దేవుడు మోషే గారిని పంపిస్తే మోషే గారు, అయ్యా నేను నత్తివాడిని కదా, నాకేం తెలియదు కదా, ఎలా అంటే నత్తివాడినైనా మూగవాడినైనా మనుషులను పుట్టించినవాడు నేనే కాబట్టి నేనేది చెప్తానో అది నువ్వు మాత్రం చెయ్యని ఫరో రాజు గారి దగ్గరికి పంపిస్తే, దేవుని పిల్లారా, ఆ యొక్క లేఖన భాగముల్లో వారిని ఇశ్రాయేలీయులైన వారిని నడిపించుకుని తీసుకువస్తూ ఉంటే దేవుణ్ణి ఆరాధించటానికి తీసుకురావడానికి ఫరో రాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా తీసుకెళ్తావు అన్నప్పుడు దేవుడు నన్ను వారి పక్షాన్ని పంపించారని ఫరో రాజు గారి ఎదుట ఐగుప్తు దేశంలో దేవుడు చేయవలసిన అద్భుతములు ఆశ్చర్య కార్యములన్నిటినీ చేసి చూపించి ఆ తదుపరి ఫరో రాజు గారు అంటూ ఉన్నారు కదా, వీరిని తీసుకెళ్ళండి. ఎందుకు అంటే చివరి ఆశ్చర్య కార్యము ఏంటి అంటే ఆ దేశంలో ఐగుప్తు దేశంలో ఉన్న మొదటి సంతానమైన మనుషుల్లోనేమి జంతువుల్లోనేమి మొత్తము మొదటి సంతానము చనిపోయినట్లుగా దేవుడు ఎప్పుడైతే చేశారో అప్పుడు వెంటనే ఆ దేశంలో మరణ ఘోష పుట్టినప్పుడు వీరి పక్షాన వీరి దేవుడు ఉన్నారు కనుక వీరి జోలికి మనం పోకూడదు, వీరిని పంపించేద్దామని ఫరో రాజు గారు పంపించినప్పుడు మన పితరులైన ఇశ్రాయేలును నడిపించుకుంటూ మోషే గారు వస్తూ ఉన్న సమయంలో ఒక అరణ్యము దాటి వస్తూ ఉంటే ఆ వచ్చిన సందర్భంలో ఎదురు ఒక ఎర్ర సముద్రము అని రాయబడి ఉన్నది. ఎదురు ఏమన్నది అంటే ఎర్ర సముద్రం ఉన్నది, అది దాటాలి. ఈ ఎదరేమో ఎర్ర సముద్రం ఉన్నది. ఆ ఎర్ర సముద్రానికి దగ్గరగా వచ్చిన సమయంలో దేవుని పిల్లారా వెనక పంపించినట్లే పంపించి మరలా ఫరో రాజు గారు ఏం చేస్తున్నారంట, వారిని బంధించి తీసుకురండి అని వారి యొక్క రథ సైనికులను పంపిస్తే వారందరూ కోపంతో వారిని బంధించడానికి మరలా తీసుకొచ్చి బానిసత్వంలో పడేయడానికి వెనక వారిని తరుముతూ వస్తూ ఉన్నారు. మధ్యలో మన పితరులైన ఇశ్రాయేలు ఉన్నారు. ఎదరేమో సముద్రం ఉన్నది, వెనకేమో శత్రువులు ఉన్నారు. శత్రువులు వస్తే మంచి రౌద్రంతో వస్తున్నారు, ఖడ్గములతో వస్తున్నారు, చంపేస్తారేమో. ఎదరు చూస్తే వారికి భయపడి ఎదరికెళ్తేనేమో సముద్రం ఉన్నది, సముద్రంలో మునిగిపోతారు. ఇప్పుడు చెప్పండి, చదువుకున్న లేఖన భాగంలో మోషే గారు అంటూ ఉన్నారు కదా, మీరు ఊరికనే నిలుచుండి చూడండి, దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు, మీకు కలుగు చేసే రక్షణ మీరు కన్నులారా చూస్తారు. మిమ్మల్ని తరుముతూ ఉన్నారే ఐగుప్తులు, వారు మరి అన్నిటికీ కనపడరు, మీరు భయపడబాకండి అంటే ఆ సందర్భంలో ఆ స్థలంలో వారి మధ్యలో మనముంటే ఎలాగుంటాము? దేవుని పిల్లారి రాత్రి కాలంలో చాలా జాగ్రత్తగా గమనించండి. సందర్భంలో ఉన్నది మన పితరులైన ఇశ్రాయేలు. దేవుడేమో మోషే గారితో చెప్తా ఉన్నారు, మోషే నువ్వు ఇలా చెప్పు అంటూ ఉన్నారు. మోషే గారు వచ్చి కంగారుతో ఉన్నారు, ప్రాణాపాయంలో ఉన్నారు, గండములో ఉన్నారు, ఆపదలో ఉన్నారు, భయముతో ఉన్నారు, భీతితో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాదు. ఎదరేమో సముద్రము, వెనకేమో శత్రువులు, మధ్యలో ఉన్న వారితో మోషే గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు కానీ ఆ వచ్చే వాళ్ళ గురించి భయపడబాకండి, ఎదరున్న సముద్రం గురించి భయపడబాకండి, మీరు ఊరికనే నిలుచుండి ఆయన చేసే కార్యాన్ని మాత్రమే చూడండి అని చెప్తే, ఒక్కొక్క పర్యాయం మనం కూడా ఎవరైనా వారి కష్టాలు చెప్తూ ఉంటే, వారి బాధలు చెప్తూ ఉంటే, దేవుడు చూసుకుంటాడులేమ్మా, ఏదో ఒక రూపంలో ఆయన సహాయం చేస్తాడమ్మా, ఏదో ఒక రూపంలో ఆయన నీ కుటుంబానికి మేలు చేస్తాడమ్మా, నీకు ఆదరణ ఇస్తాడమ్మా, నీకు ఓదార్పిస్తాడమ్మా, నేను రక్షిస్తాడమ్మా, నీకు విడుదల ఇస్తాడమ్మా, నీకు ఇది తప్పకుండా చేసి పెడతాడమ్మా, ఆయన చేసి పెట్టగలిగిన దేవుడమ్మా అని చెప్తా ఉంటే నీకే అలాగే చెప్తావు. అక్కడ ఉంది ఎవరు? నా ప్లేస్లో నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది.
ఆ వేదన ఎట్లా ఉంటుందో, ఆ కష్టం ఎలా ఉంటుందో, అలా నిగ్రహించుకునే శక్తి, అట్లా సహించుకునే ఓర్పు, సహనం నా ప్లేస్లో నువ్వుంటే నీకు తెలుస్తుంది అంటాం. అది కష్టమే అవ్వచ్చు, అది ఎదరున్న సముద్రం లాంటి కష్టమే అవ్వచ్చు. వెళితే ముంచేసిద్ది, కొట్టుకుపోయేటట్టు చేస్తుంది. వెనకుంటేనేమో ఆ శత్రువులు, వెనక్కి తిరిగితేనేమో వాళ్ళు వచ్చేసి చంపేస్తారేమో. ఇలాంటి కష్టాల మధ్య, నష్టాల మధ్య, వేదన మధ్య, గండం మధ్య, నిట్టూర్పుల మధ్య నిస్పృహతో ఉన్న మన పితరులైన ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్న లేఖన భాగాల్లో నుంచి దైవజనుడైన మోషే గారు అంటూ ఉన్నారు, మీరు ఊరికని నిలుచుండి చూడండి, ఇంకేం చెయ్యొద్దు అని చెప్తున్నారు. అయితే దేవుని పిల్లారు రాత్రి కాలంలో, అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నేను యెహోవాని, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటూ ఉన్నాడు. అసాధ్యమైనది, సాధ్యము కానీ, సాధ్యమైతే సాధ్యమైతే నేను చేసి పెడతానమ్మా, నా వల్ల కాకపోతే నేను చేయలేను అంటాం మనమైతే, మనుషులము కాబట్టి మనం అంటాం. కానీ రాత్రి కాలంలో బలవంతుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, నేనే మీకు దేవుడును అంటూ ఉన్న ఆయన అంటూ ఉన్నాడు కదా. ఈ రాత్రిలో దేవుని పిల్లారా, ఆ సందర్భంలో ఉన్న ఇశ్రాయేలైన మన పితరులైన వారితో మాట్లాడుతూ ఉన్న లేఖన భాగంలో మనం ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తారో తెలుసా, వచ్చి మోషే గారితో మాట్లాడుతూ ఉన్నారు. అప్పటికే మన వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉన్నారు. అయ్యో ఎలా, ఎంత ప్రాణగండంతో ఉంటే, ప్రాణాపాయంలో ఉంటే ఈయనేంటి ఇలా చెప్తున్నాడంటే, అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఇదిగో మోషే నీ కర్రని చాపు అంటాడు. ఏంటంట, మోషే నీ కర్రని చాపు అనగానే మోషే గారి యొక్క చేతిలో ఉన్న కర్రని సముద్రం వైపు చాపగా అని రాయబడి ఉన్నది. ఏంటంట, మోషే గారి చేతిలో కర్ర ఉంది, కర్ర ఎత్తుకెళ్ళి అదే కర్రని మనము కాలువ మీదో లేక సముద్రం మీదో చాపితే అక్కడ ఏం జరిగిద్దో తెలియదు. కానీ అక్కడ మాట ఇస్తున్నది దైవజనునికి, మాట ఇస్తున్నది మోషే గారికి, మాట ఇస్తున్నది దేవుడు. అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడు, రాత్రిలో అద్భుతాలు చేస్తున్న దేవుడు. మోషేని కర్ర చాపనగానే సముద్రం మీద చాపగానే ఎర్ర సముద్రం వెంటనే దేవుని మాటకు లోబడి వెంటనే ఏమైందంట, 2 పాయలుగా విడిపోయాను అని రాయబడింది. దేవుని పిల్లలారా, సముద్రం ఎలా అయిపోయిందంట, 2 పాయలుగా వెళ్ళిపోయింది. ఎక్కడైనా ఇది మనం విన్నామా? సముద్రము ఆరిపోయిన నేలగా చేసి ఈ నీళ్లు 2 పాయలుగా అయ్యి, ఒక ప్రక్క నీళ్లు గోడగా అయిపోయి, మరొక ప్రక్క నీళ్లు గోడగా అయిపోయి, చాపిన మోషే గారు కర్రను మాత్రమే చాపారు. దేవుని మాట విన్న మోషే గారు, ఆ మోషే గారిలోకి వెళ్ళిన దేవుని మాట ఆయన చేతిలో ఉన్న కర్రలోనికి వెళ్ళి కర్ర చాపగానే సముద్రము 2 పాయలుగా అయ్యి ఆ గోడలుగా కట్టేసి సముద్రమును దేవుడు ఏం చేశాడంట, ఆరిన నేలగా చేసి మన పితరులైన వారందరినీ ఆవలి ఒడ్డుకి ఎక్కించినట్లుగా లేఖన భాగంలో కనిపిస్తూ ఉంది దేవుని పిల్లారా. అయితే ఆరిన నేలలో నడుస్తూ ఉన్నారు ప్రాణాపాయములో ఉన్న మన పితరులైన ఇశ్రాయేలు. ఆరిన నేలలో నడుస్తూ ఉంటే వెనకొస్తున్న శత్రువులు ఏం చేస్తున్నారంట, పాయ అయింది కదా, సముద్రంలోకి వెళ్ళినా మనం కూడా వెళ్ళిపోదాము, వెళ్ళిపోయి వాళ్ళని బంధించేసి రాజుగారు చంపిరమ్మన్నారు కాబట్టి చంపేద్దామని వాళ్ళు ఏం చేస్తున్నారు, మోషే గారి మాట విన్న ఇశ్రాయేలేమో ఆరిన నేల నడుస్తూ ఉంటే ఆ పాయను చూసి వస్తూ ఉన్నారు. వెనక శత్రువులైన ఐగుప్తీయులు వస్తూ ఉన్నారు. వచ్చిన వారందరూ సముద్రపు మధ్యలోనికి రాగానే దేవుడు ఏం చేశారంట, అడ్డముగా మేఘాన్ని పెట్టేసేసి వారికి వీరికి మధ్య మేఘాన్ని పెట్టేసేసి కనపడకుండా చేసి దేవుని పిల్లలైన మన పితరులైన ఇశ్రాయేల్ అందరూ ఆవలి ఒడ్డుకి ఎక్కిన తరువాత ఆ తదుపరి ఈ శత్రువులైన ఐగుప్తులు సముద్రపు మధ్యలోనికి వచ్చిన తర్వాత రథములతో వస్తూ ఉన్నారు. వారి రథ చక్రాలు ఊడిపోతున్నా ప్రయాసపడి చాలా కోపంగా రౌద్రంగా ఉగ్రతతో వస్తూ ఉంటే అందరినీ దగ్గరకు రానిచ్చారు దేవుడు.
రానిచ్చి తన బిడ్డలైన వారందరిని ఆవుల ఒడ్డుకి ఎక్కించి అప్పుడు అంటూ ఉన్నారు, మోషే నీ కర్ర మరలా చాపు అనగానే దైవజనుడైన మోషే గారు కర్ర ఎప్పుడైతే సముద్రం వైపు చూపించారో దేవుని పిల్లారా, మరలా గోడల్లాగా కట్టి ఆరిన నేల అయిన ఆ సముద్రపు నీళ్ళన్నీ మరలా తిరిగి అధిక వేగముతో అని రాయబడి ఉంది. ఎలా అంట, అధిక ప్రవాహముతో ఈ గోడ కట్టే నీళ్ళన్నీ మరలా తిరిగి ఎప్పుడైతే 2 పాయలు కలిసిపోయినాయో మధ్యలోనికి వచ్చిన శత్రువులైన ఐగుప్తీయులందరూ ఒక్కరు కూడా మిగలకుండా నేట మునిగిపోయి కొట్టుకొని పోయినట్లుగా కనిపిస్తూ ఉంది దేవుని పిల్లారు. దేవుడు అసాధ్యమైన కార్యాలను చేయు మాత్రమే దేవుడు. ఆశ్చర్య కార్యములు చేయువాడు దేవుడు. అద్భుతాలు చేయువాడు దేవుడు. కష్టంలో నుంచి, వేదంలో నుంచి, బాధలో నుంచి, నిట్టూర్పుల నుంచి, అది ఎలాంటిదైనా కానీ వాటన్నిటినీ నివృత్తి చేయగలిగిన దేవుడు, తన పిల్లలకు క్షేమం ఇవ్వగలిగిన దేవుడు ఈ రాత్రి కాలంలో దేవుని పిల్లారా. పాత సంవత్సరము అనుకుంటున్నాం కానీ సంవత్సరాలు గడిచి వెళ్ళిపోతున్నాయి, కానీ కొత్తది అయినా దేవుని కార్యాలను చూడలేక మనము ఎంతో పాత వాటిల్లోనే ఉండిపోతున్నాం. అవే కష్టాలు, అవే నష్టాలు, అవే వేదనలు. కానీ ఈ రాత్రిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నాకు అసాధ్యమైంది ఏది లేదు, ఏది మీకు కావాలో వాటిని నేను చేసి పెట్టగలిగిన దేవుణ్ణి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుని పిల్లారా. అయితే మరి ముఖ్యంగా ఈ రాత్రిలో అక్కడ ఆ సందర్భంలో ఉన్న మన పితరులైన వారు ఊరక నిలుచుండి చూడుడి అన్నప్పుడు వారికి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి వెంటనే మోషే గారు అంటూ, భయపడకూడి, ఎందుకు ఎదరేమో సముద్రం ఉంది, వెనక శత్రువులు ఉన్నారు, వచ్చి చంపేస్తారేమోనని ఎలా తీసుకొచ్చావేంటి మోసే మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు గొనుగుతూ ఉంటే, సనుగుతూ ఉంటే దేవుని పిల్లారా, దేవుని మాట విన్న దైవస్నుడైన మోషే గారు వారికి అభయం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూస్తున్న ఐగుప్తీయులను వెనకున్నారే, ఇప్పుడు చూస్తున్న కష్టము నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ కష్టం నా వెనకాల వస్తుంది, ఈ బాధ నా వెనకాల వస్తుంది, ఈ శోధన, ఈ నింద, ఈ వేదన అన్నీ నా వెనకాలే పడి వస్తున్నాయి. ఇంకా నా జీవితంలో ఎప్పుడు మార్పు? ఇంకా నా జీవితంలో నా దినాలన్నీ ఇంతే, నా బ్రతుకంతా ఇంతే, ఇక ఇలాగే నేను బ్రతకాలి, ఇలాగే నేను ఉండిపోవాలి, ఇక ఇలాగే అయిపోతాను నేను అనుకుంటున్న మనతో ఈ రాత్రిలో ఆయన అంటూ ఉన్నాడు, ఊరకనే నిలుచుండి మీరు చూస్తే చాలు, నేనేం చేస్తాను, రక్షణ కలుగ చేస్తాను, నేను వాటన్నిటి నుంచి మిమ్మల్ని రక్షించేవాడను. అందుకే నా పేరు యేసు. యేసు అను నామములో ఆయన దేవాదేవుడుగా మన కోసం పుట్టిన దేవుడు. యేసు అనగా రక్షించువాడు అని అర్థము దేవుని పిల్లారా. అయితే రాత్రిలో ఆయన అంటూ ఉన్నారు, ఏ వేదనైనా సరే, ఏ కష్టమైనా సరే, అది ఇక తొలగదేమో, అది అవ్వదేమో, అది నన్ను ముంచేస్తుందేమో, అది నన్ను చంపేస్తుందేమో అనుకుంటూ బాధపడుతూ ఉన్నామేమో. రాత్రులు ఆయన అంటూ ఉన్నారు కదా, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? లేదు. అందుకే 2023వ సంవత్సరం జనవరి మాసం 1వ తేదీలో నువ్వెక్కడున్నావో నాకు తెలియదు, కానీ నేను ఎక్కడున్నానో తెలియదు, కానీ నేను ఆ రోజు ఆయనతో ఏం చెప్పానో తెలియదు, కానీ ఆయన నాతో చెప్పిన ఒక విషయం మాత్రము గుర్తుంది, నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు. 365 రోజులు 365 వాగ్దానములను రాయించి పెట్టిన ఈ పరిశుద్ధ గ్రంథం మనకు తోడుగా ఉంది కాబట్టి ప్రతి వాగ్దానమును మనము స్వతంత్రించుకోనలేకపోతున్నాం, వాటిని చదువుకోలేకపోతున్నాం. ఈ వాగ్దానం దేవుడు నా పక్షాన్ని ఎప్పుడు చేస్తాడని మనము అడగలేని వారిగా ఉన్నామని రాత్రిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఎలా ఇచ్చాడంట దేవుడు? ఆ గొప్ప కార్యమును చేసినప్పుడు వారందరంట ఒకసారి చూస్తారమ్మా, ఎలా ఉన్నారో చూస్తారా? 31వ వచనం చూద్దాం నాన్న, 14వ అధ్యాయము. వారందరూ ఒకసారి చూద్దామమ్మ. 25వ వచనం ఒకసారి చూడు తల్లి. 14వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. వారు వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. చాలమ్మ, రౌద్రముగా వచ్చారు,
కోపంగా వచ్చారే, ఎవరి మీదకి వస్తున్నారో వారికి తెలియదే, వారు దేవుని పిల్లలని తెలియదే, దేవుని యొక్క ఏర్పాటులో నిబంధన జనమని తెలియదే, వారు వాగ్దానం పొందిన వారని తెలియదే, వారు దేవుని సన్నిధిలో ఉండేవారని తెలియదే. పరిగెత్తుకునైతే వచ్చారు, కానీ వెంటనే దేవుడు ఏం చేశాడంట, వారి రథ చక్రములు ఊడిపడేటట్లుగా చేసి ఏం చేశాడంట, వారిని ఏం చేశాడంట, వారు కష్టపడి తోలుతున్నా కూడా ఏమంటున్నారంట, ఇశ్రాయేలు ఎదుటి నుండి మనం పారిపోదాం రండి, ఎందుకంటే వారి దేవుడు వారి పక్షాన యుద్ధం ఈ రాత్రిలో దేవుని పిల్లారా, మన మీదకి వేస్తూ ఉన్న నిందలు కానీ అవమానములు కానీ అది ఎలాంటివైనా సరే, వారందరూ వేయడానికి వచ్చిన వారందరికీ దేవుని యొక్క కార్యమును చూసి వీరి పక్షాన దేవుడు ఉన్నారు అని నిరూపించటానికి ఈ రాత్రి కాలంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు, నా పిల్లలైన మీకోసం నేను చేయాల్సిన కార్యములన్నిటినీ నేను చేసి పెట్టగలిగిన దేవుడను అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ రాత్రిలో దేవుని పిల్లారా, నూతన సంవత్సరమునకు సమీపముగా ఉన్న మనము, గడియల్లో ఉన్న మనము సందర్భంలోనికి వస్తూ ఉన్నాము. దేవుని యొక్క రక్షణను కన్నులారా చూడడానికి మనం ఇష్టపడినట్లయితే తప్పకుండా ఆయన గొప్ప కార్యములను, అసాధ్యమైన కార్యములను, ఏది కావాలో అది చేసి పెట్టగలిగిన దేవుడై ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాత్రిలో ఆయన యొక్క రక్షణను చూసేవారముగా, ఆయన అసాధ్యమైన కార్యములను మనము చేయించుకునేవారముగా, ఆయన ఎదుట మనము ఊరికనే నిలుచుండి చూసేవారముగా ఉంటే, ఆయన సన్నిధిలో కనబడటం మాత్రమే మనం చేస్తే చాలు. తప్పకుండా అట్టి కార్యములను ఆయన చేసి పెట్టగలిగిన దేవుడు. అట్టి కృప ఈ 2023 సంవత్సరంలో మనకి చేసిన మేలులన్నింటినీ తలంచుకుంటూ నూతన సంవత్సరమునకు సిద్ధపడినట్లయితే, అట్టి సంవత్సరంలో దేవుడు మనకి ఇవ్వబోతున్న వాగ్దానములను స్వతంత్రించుకొనడానికి పరిశుద్ధాత్మ తండ్రి సహాయంతో మనం ఏకీభవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములు, మేలులు, కార్యములు మనం చూడగలుగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. దేవుడి యొక్క ప్రేమలో ప్రేమ సంఘం అని ఆయన పిలుపు ప్రకారం, ఆయన ఎన్నిక ప్రకారం ఆయన ఏర్పాటు చేసిన ఈ యొక్క మందిరంలో విశ్వాసులుగా, తోటి సహోదరులుగా ఉన్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఈ యొక్క కొత్త సంవత్సరంలో మొదటి రోజు, మొదటి గడియ, మొదటి నిమిషం, మొదటి క్షణమునందు జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఒక కీర్తన ద్వారా మనమందరము ఆయన స్తుతించిన విధానాన్ని బట్టి దేవుడికే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు. మరి ముఖ్యముగా సజీవులుగా ఉంచి ఈ యొక్క రోజు మనమందరము చూచులాగున ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవుడికే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు. చిన్న కథ ఒకటి చెప్తా, అది ఆలోచన చేయండి. ఒక ఊరిలో ఒక రోడ్డు మీద ఒక చిన్న పిల్లోడు అడుక్కుంటూ ఉంటాడు. ఆ పిల్లవాడికి కంటి చూపు ఉండదు. జనరల్గా మనం ఏమంటాం, చూపు లేకపోతే గుడ్డివాడు, అంధుడు, ఇలాంటి భాష మాట్లాడుతూ ఉంటాం. ఆ పిల్లవాడు చూపు లేకుండా ఉండి అడుక్కుంటూ ఉంటాడు. దేనికోసం అడుక్కుంటూ ఉంటాడు? తన యొక్క ఉదర పోషకార్థం అవ్వచ్చు, తన యొక్క అవసరం తీర్చడానికి, తను వేసుకునే బట్ట లేకపోతే తినే తిండి కోసం తన దగ్గర ఎటువంటి డబ్బులు లేవు, పని చేసుకోవటానికి కావలసిన చూపు లేదు అని వ్యాకులత చెంది కష్టం హృదయమునందు ఉంచుకొని బాధతో అడుక్కుంటూ ఉంటున్నాడు. మొహమాటం కొద్దీ నేను గుడ్డోని నాకు దానం చేయండి అని చెప్పలేక ఒక చిన్న బోర్డు మీద లేకపోతే ఒక పేపర్ మీద నేను గుడ్డివాడను, నాకు ఏమీను కనిపించదు అని చెప్పి ఒక పేపర్ మీద, ఉదాహరణకి ఇదే పేపర్ అనుకోండి, ఇక్కడ రాసుకుంటాడు గుడ్డివాడిని, నాకు ఏమీ కనిపించదు అని చెప్పి అతను కూర్చున్న ప్రదేశంలో వెనక భాగం ఒక చిన్న కర్రకు కానీ ఏదైనా కట్టి భూమిలో పాతేస్తాడు. వేసిన డబ్బులు ఎక్కడొకటి పెట్టుకోవాలి కాబట్టి ఒక చిన్న బొచ్చు కానీ ఏదో ఒకటి పెట్టుకుని అడుక్కుంటూ ఉంటాడు. ప్రతిరోజు అలా గడుస్తూ ఉంటుంది.
ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా, రూపాయలు, అవన్నీ కూడబెట్టుకొని తన యొక్క పొట్ట పోషించుకోవటం ఇలాగే జరుగుతూ ఉంటుంది. అనాథ గుడ్డివాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. అతని యొక్క దినచర్యలో ఎటువంటి మార్పు ఉండదు. ప్రతిరోజు ఎంతోమంది వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టం కొద్దీ దానం చేసే అలవాటుని బట్టి ఎంతో కొంత ఇస్తున్నారు. అలా కాలం గడుస్తుంది. ఒకరోజు ఒక యవనస్తుడు వెళ్తూ ఉంటాడు. ఈ పిల్లవాడిని చూసి బాగా దీర్ఘంగా పరిశీలించి డబ్బులు వేస్తాడు. అతను కలిగి ఉన్న ఆ యొక్క పాత్ర లేకపోతే బొచ్చులో ఈ యొక్క యవనస్తుడు డబ్బులు వేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క గుడ్డివాడైన పిల్లవాడు వెనకాల నిలబడి ఆ యొక్క బోర్డు పేపర్ మీద ఏమైతే రాసుందో ఆ బోర్డు తీసేస్తాడు. తీసేసి తన స్వహస్తాలతో ఇంకో లైన్ రాస్తాడు. రాసి వెనకాల బోర్డు పెడతాడు. వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అలా జరిగిన తర్వాత నుంచి చాలా కొద్ది సమయంలోనే ఎంతమంది అయితే వెళ్తున్నారో ప్రతి ఒక్కరూ దాంట్లో డబ్బులు వేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు దానం చేస్తూనే ఉన్నారు. పిల్లవాడు రాసిన బోర్డు చూసి వేసిన వాళ్ళు 10 సంఖ్య లేదా 20 మంది 30 మంది వేశారనుకోండి. అదే యవనస్తుడు రాసిన ఆ యొక్క బోర్డు మీద ఉన్న పదం లేకపోతే ఆ యొక్క సెంటెన్స్ చూసి ఎక్కువ మంది 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది దానం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అతనికి డబ్బులు ఎక్కువ వచ్చినాయి. కాబట్టి దాన్ని బట్టి ఏదన్నా వ్యాపారం పెట్టుకోవచ్చు, లేకపోతే కంటికి సర్జరీ చేసుకునేంత డబ్బులు కూడా అతనికి వచ్చినాయి. దీన్ని బట్టి అతని యొక్క లైఫ్ మార్చబడుతుంది. ఓకే, ఇది కథ. అర్థమైందా? ఇప్పుడు ఈ కథలో మొదటి బోర్డు మీద ఏం రాస్తుంది అని మీరు గెస్ చేయండి. చెప్పేసాక ఆల్రెడీ, నేను గుడ్డివాడును, నాకు ఏమీ కనిపించదు, దానం చేయండి. రెండోవాడు అక్కడ వెళ్ళే మార్గస్థుడుగా ఉన్న యొక్క యవనస్తుడు బోర్డు మీద ఏం రాశాడు. దాన్ని బట్టి ఇంకెందుకు డబ్బులు ఎక్కువ వచ్చినాయి అది చెప్పు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అలా రాయడానికి కారణం ఏంటి? పిల్లోడు యొక్క మనస్తత్వం ఎలా ఉందంటే, నేను గుడ్డివాడిని. ఫస్ట్ తన గురించి తను అనుకుంటున్నాడు, నేను గుడ్డివాడిని, చూపు లేదు. కాబట్టి చూపు లేని ఈ యొక్క పరిస్థితుల్లో నా చుట్టూ ఉన్నది ఏది నేను చూడలేను. ఓకే, గుడ్డివాడి మనస్తత్వం అది. ఆ యొక్క యవనస్తుడు ఏం రాశాడు? ఈరోజు చాలా అందమైన రోజు, కానీ నేను చూడలేను అని రాస్తాడు. సో తన చుట్టూ ఉన్న ఏ పరిస్థితిని బట్టి అయినా సరే పరిస్థితులు బ్లేమ్ చేయట్లా. తన ఎదుట వచ్చిన ఏ సంఘటనని బ్లేమ్ చేయట్లా. అందరూ బాగున్నారు, నేను బాగాలేదు, అలా లేదు తత్వం. ఓకే, నేను బాగాలేదు, అందరూ బాగున్నారు, అలాంటి ఆలోచన లేదు. అందరూ బాగున్నారు, వారితో పాటు నన్ను కూడా దేవుడు బాగు చేయగలడు. ఓకే, ఇలాంటి తత్వం అతని యొక్క ఆలోచన ధోరణి మారింది. ఈ యొక్క రోజు అందమైన రోజు, కానీ అంత అందమైన రోజుని నేను చూడలేకపోతున్నాను. రెండు పదాల్లో అర్థం ఒకటే, కానీ చెప్పే పద్ధతి ప్రకారం మారిపోయింది. అవునా కదా? నీ జీవితంలో వచ్చే ఎటువంటి కష్టమైనా సరే, నీ కంటి నుండి కారే ఏ ఒక్క కన్నీటు బాధ నిమిత్తం నువ్వు వెతుక్కోవచ్చు. 100 కారణాలు వెతుక్కుంటావు. చదువు లేదు, సో ఉద్యోగం రాలా. జ్ఞానం లేదు, మాట్లాడటం చేత అవుతుంది. భర్త వల్ల కానీ, భార్య వల్ల కానీ, పిల్లల వల్ల కానీ, తల్లిదండ్రుల వల్ల కానీ నేను ఇంత కష్టం అనిపిస్తున్నా. రకరకాల కారణాలు నువ్వు వెతుకుతున్నావు. నీ కన్నీటికి సరిపడు సమాధానం నువ్వు చెప్తున్నావు. ఇంత కష్టం బట్టి నేను ఏడుస్తున్నాను, నేను బాధపడుతున్నాను, నేను దుఃఖిస్తున్నాను, నేను వేసారిపోతున్నాను, నేను మనోవ్యాకులత చెందుతున్నా అని నువ్వైతే ఆలోచిస్తున్నావు. కానీ దేవుడు ఎలా ఆలోచించమన్నాడంటే, 100 కారణాలు నీ యొక్క బాధ కోసం నువ్వు వెతుక్కొని మాట్లాడుతున్నావే, కానీ నీ జీవితంలో 1000 కారణాలు ఉంటాయి నువ్వు సంతోషపడటానికి. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 17వ అధ్యాయం.
17వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కొత్తగా వచ్చిన వాళ్ళు చదవండి. రిఫరెన్స్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇచ్చి చదవమని చెప్పండి. ప్రతి విషయమునందును 1 తెస్సలోనిక 5వ పత్రిక 5వ అధ్యాయం 17. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. నువ్వు చదువు రజని. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. యాక్చువల్గా 16, 17, 18 మూడు కలిపి విడదీయని ఒక సెంటెన్స్. కానీ దాంట్లో స్పెసిఫిక్గా చూసుకోండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఫోన్ పక్కన పెట్టమ్మా. ఇప్పుడు మీకు కలిగిన ఏదైనా ప్రాబ్లం తీసుకోండి, ఏదైనా సరే. ఇప్పుడు వరకు మీరు ఎన్ని అనుభవించుంటారో ఒక్క ప్రాబ్లం అన్నా తీసుకుని ఉదాహరణకి ఆ ఒక ప్రాబ్లం మీ యొక్క వాక్యంలో పెట్టండి. ఫర్ సపోజ్ నాకు యాక్సిడెంట్ అయింది, ఓకే, అది యాక్చువల్ నిజమే కదా. ఆ యాక్సిడెంట్ గురించి ఈ యొక్క వాక్యంలో పెడతాం. యాక్సిడెంట్ అయినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది మీకు వినడానికి సమంజసంగా ఉందా? చెప్పండి. యాక్సిడెంట్ అయింది, ఇదిగోండి కాలు ఇరిగిపోయింది. యాక్సిడెంట్ అయింది, ఇదిగో చెయ్యి ఇరిగిపోయింది. యాక్సిడెంట్ అయింది, ఇక్కడ పెద్ద రాడ్ దిగబడిపోయింది, గుండెకి దగ్గరగా వెళ్ళింది, తల్లో కాస్త దెబ్బలైనవి, ఇప్పటికీ ఒంటి మీద నడవలేను, కూర్చోలేను, సంథింగ్ ఒకేరా ఉన్నాయి కదా. ఈ యాక్సిడెంట్ బట్టి, శరీరంలో ఎముకలు విరిగిన దాన్ని బట్టి, రక్తం కారిన సందర్భం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే వాక్యం చెప్తా. మీరు ఒప్పుకుంటారా? ఓకే, మంచిదే. కానీ దేవుని యొక్క చిత్తం లేనిదే తలలోంచి వెంట్రుక సైతం రాలి నిలబడదు. మరి రక్తం చిందేటట్టు దేవుడు ఎందుకు శ్రమ నీ జీవితంలో నా జీవితంలో పర్మిషన్ ఇచ్చాడు? కారణం లేకుండా దేవుడు ఏ పని చేయడు. కారణం లేకుండా ఏ పని చేయడు దేవుడు. ఒకరికి సాక్ష్యంలాగా దేవుడి యొక్క ప్రేమ ప్రకటించాలంటే ఎవరిని ఎలా దేవుడి వైపు తిప్పాలి, ఎవరిని ఎలా ఏర్పాటు చేసి ఆయన యొక్క పిలుపులోని నిలబెట్టాలో ఆయనకు తెలుసు. నేను చేసే ఈ పని మీరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు, ఓకే. దేవుడే సాక్ష్యం. నాకు కాలు ఇరిగినప్పుడు, నాకు చెయ్యి ఇరిగినప్పుడు మంచాన ఎన్నో నెలలో మంచం మీదే ఇది అయినా సరే నేను దేవుని స్తుతించా. అప్పుడు ఇదే అనుకున్నా, దేవుని యొక్క చిత్తం లేనిదే తనలోంచి వెంట్రుకు సైతం రాలి నిలబడదు అని. నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదో తప్పుడు పని చేసావు, దేవుడు గోప పగలు కొట్టాడు కాబట్టే ఇలా ఇరిగిపోయి పుడుకొని ఉన్నావు నువ్వు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను పట్టించుకున్నాయన్ని. బికాస్ ఎదుటివాడి యొక్క మాటకి నా చెవులు వింటాయి కానీ లక్ష్య పెట్టం. ఎదుటివాడి యొక్క ఆలోచనలు చూస్తాం కానీ దాని మీద నాకు గురి లేదు. దానికి కారణము కేవలం బైబిల్ మాత్రమే. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు, ప్రాణాన్నే పెట్టాడు. ఎదుటివాడి మాట మీద నువ్వు లక్ష్య పెడతావా? దేవుడు మాటగా ఉన్న యొక్క వాక్యం మీద లక్ష్య పెడతావా? చుట్టుపక్కల ఉన్న ఆలోచనలు, ఎదుటివాడు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, వారి యొక్క ఆలోచనల మీద నువ్వు దృష్టి పెడతావా? లేక నిన్ను కన్న జీవము కలిగిన దేవుడి యొక్క ఆలోచన మీద నువ్వు దృష్టి పెడతావా? వాక్యం ఏమని రాస్తుంది? ప్రతి విషయం నందు. అంటే సంతోషం కలిగితే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అనే వాక్యంలో ఉందా? చదివారుగా వాక్యం? మీరు చెప్పండి. కొడుకు కనిపించట్లా, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అది మీరు వినటానికి బాగోదు. కానీ కారణం లేకుండా దేవుడు నీకు ఆ శ్రమ అనుభవించడు. కారణం లేకుండా దేవుడు ఏది నీ యొక్క జీవితంలో సంభవించేటట్టు ఆయన చేయడు. భర్త తాగుపోతే
కారణం లేకుండా దేవుడు ఆ శ్రమని జీవితంలో తీసుకురాడు. భర్త వదిలివేసి వెళ్ళిపోయాడు పరలోకానికి, కారణం లేకుండా దేవుడు అలాంటి ఒంటరితనాన్ని నీకు దేవుడు ఇవ్వడం. ఏదన్నా తీసుకో, నీ ఉద్యోగం, పెళ్ళి, నీ ఒక అవసరం, నీ ఒక కోరికలు ఏదన్నా తీసుకోండి. మరణాపాయ స్థితిలో ఉన్నావు, డాక్టర్స్ నువ్వు చచ్చిపోతావు అని చెప్తారు, కానీ ఆయుష్ ఇచ్చేది ఎవరు? ఆయుష్ తీసేది ఎవరు? పుట్టటమైనా మరణించటమైనా దేవుడి యొక్క చేతిలో ఉంది. మరి దేవుడు నీకు ఎందుకు ఆయుష్ ఇచ్చాడు తెలుసుకో. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేసి అడుగు. ప్రతి విషయమునందు 2023 సంవత్సరంలో ఎన్ని బాధలన్నా రాని, ఎన్ని కష్టాలన్నా రాని, నీ యొక్క కన్నీటి వెనక 100 కొలది కారణాలైతే నువ్వు వెతుక్కుంటున్నావు, కానీ నీ ఆలోచన అలా ఉండకూడదు. 1000 కొలది కారణాలు చూపించి నువ్వు ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆకలి ఉందా? పేతురు గారు, పౌలు గారు వీళ్ళందరూ అపోస్తులేగా, మరి వాళ్ళు ఆకలి దెబ్బలు కలిగి ఉన్నారు. మరి నువ్వు ఆకలిగా ఉండటం గొప్ప కష్టమా? వాళ్ళు ఎంతో ఆత్మపూర్ణులుగా ఉండి దేవుడి యొక్క పనిచేశారుగా, అయినా సరే తినడానికి తిండి లేదు, వేసుకుంటానికి బట్ట లేదు, దాహం తీర్చడానికి నీరు లేదు, ఒంటి మీద గాయాలు, రక్తం ధారలుగా ఎన్నో శ్రమలు అనుభవించారు. అయినా సరే వాళ్ళందరూ దేవుని స్తుతించారుగా. మరి నీ నోటిలో నుండి నీ యందు దేవుడికున్న చిత్తం అయిన కృతజ్ఞతతో కూడిన స్తుతి సింహాసనం ఎక్కడా? నువ్వు చెల్లిస్తున్నావా? స్పష్టంగా రాసుందా? లాస్ట్ వచనంలో చూసుకోండి, ఆ యొక్క వచనంలో లాస్ట్ లైన్ చూసుకోండి. మీ విషయంలో దేవుని చిత్తము. నీ పట్ల దేవుని చిత్తం ఏంటి? ఈ యొక్క 2024 సంవత్సరంలో దేవుడి యొక్క వాగ్దానము జ్ఞాపకం చేసుకొని మైండ్లో పెట్టుకోండి, కుదిరితే అండర్లైన్ చేసుకోండి. మీ విషయంలో దేవుని యొక్క చిత్తం ఏంటి? ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ క్షణం మొదలుకొని ఈ యొక్క సంవత్సరం మాత్రమే కాదు, నీ ఆయుష్ తీరే వరకు కూడా భూమి మీద నువ్వు ఎంతకాలం అయితే ఉంటావో అంతకాలం వరకు జ్ఞాపకం పెట్టుకో. ఎంత కష్టమైనా, బాధైనా, ఉపద్రవమైనా, వేదనైనా, కన్నీరైనా, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించు. అనులు ఎవరు అలా చేయలేరు. క్రీస్తును కలిగిన వాళ్ళు అలా చేయగలరు. నేను విదేశాల్లో ఉన్నప్పుడు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, వీసా ప్రాబ్లం వల్ల ఇండియా వచ్చేసా. అప్పుడైతే నేను అనుకున్నా, నేను ఇలా ప్రేయర్ చేసుకున్నాగా, ఇంత ఉపవాసం ఉన్నాగా, ఇన్ని రోజులు పస్తు నుండి నీ సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా కదా, నువ్వు నన్ను ఎందుకు అక్కడి నుంచి విదేశాల నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికే ఇండియాలో తీసుకొచ్చేసావు, ఇండియాలో ఉంచేసావు. గవర్నమెంట్ జాబ్ కూడా పోయేటట్టు, జాబ్ ఏం పోలేదు, గవర్నమెంట్ జాబ్ కూడా విడిచిపెట్టి వచ్చేటట్టు ఎందుకు చేసావు? మంచి సంపాదనతో కూడిన ఉద్యోగం వదిలేసుకుని ఎందుకు రావాల్సి వచ్చింది? నాకు ఎందుకు ఇలా చేసావు, నాకెందుకు చేసావు, అందరూ బాగున్నారు కదా. ఇలా మానవరీత్యా ఉన్న ఆలోచనతో ఆనాడు నేను మాట్లాడా. కానీ నెక్స్ట్ జరిగిన ఒక 1 yearకో 2 yearsకో అనుకుంటా యాక్సిడెంట్. 2011లో ఇండియా వచ్చాను, 2013 అనుకుంటా, గుర్తులేదు. 2012 యాక్సిడెంట్ అయిందా? 2013లో యాక్సిడెంట్ అయింది. 2 years గ్యాప్ ఉంది సుమారు. ఈ 2 years గ్యాప్లో దేవుడు నా హృదయాన్ని మార్చాడుగా, మార్చాడు. మొదటిసారి దెబ్బ తగిలినప్పుడు నన్ను ఎందుకు కొట్టావు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి ఓ బాధతో దేవుడి దగ్గర విచారణ కలిగి అడుగుతూ ఉండేవాడిని. రెండోసారి దెబ్బపడిన తర్వాత నీ చిత్తం లేనిదే ఏది జరగదు. కొడతావా కొట్టు. మనుషులు చేతిలో పడటం కన్నా దేవుడి యొక్క చేతిలో పడటమే మంచిది. తల్లి కన్నా, తండ్రి కన్నా, గర్భవాసాన్ని పుట్టిన బిడ్డల కన్నా అత్యధికముగా ప్రేమించేవాడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన ఒక్కడే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇక మీదట ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్ళినా, ప్రతి సందర్భాన్ని బట్టి, ప్రతి బాధను బట్టి, ప్రతి కష్టమును బట్టి జీవము కలిగిన దేవుణ్ణి స్తుతించు. విన్నారా? ఏమన్నాను? స్తుతించు, స్తుతించు. దేవుడు సంతోషిస్తాడు. దేవుడు చేతకాక ఆ సమస్య నుంచి దూరం చేయటం కాదు, దేవుడికి నువ్వు దగ్గరగా రావటానికి ఆ ప్రాబ్లం నీకు ఇచ్చాడు. అర్థమైందా?
దేవుడు చేతగాక చేతులు కొరసగా ఉండి కళ్ళు లేక సామర్థ్యం లేక మౌనంగా ఉండట్లా. నువ్వు దూరంగా ఉన్నావు. నువ్వు దేవుడికి అతి సమీపముగా ఉండటానికే ఇలాంటి కష్టకాలము శ్రమకాలము దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఇవన్నీ ప్రార్థనలో దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఓకే, ఈ యొక్క 2024 సంవత్సరంలో దేవుడి యొక్క వాగ్దానం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.